ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను. చదువుకుంటున్నావా? రోజు చదువుతూనే ఉంటావు, ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటావు. మార్కులు మాత్రం తక్కువ వస్తూనే ఉంటాయి. ఎప్పుడు బిజీగానే ఉంటావు. దేవుని సన్నిధికి వెళ్దాం, టైం అయింది, వస్తావా ప్రార్థనకి? నాకు ఎగ్జామ్ ఉంది, నాకు టైం లేదు, నేను చదువుకోవాలి. నేను బిజీగా ఉన్నాను, నాకు టైం లేదు. టైం లేదా? సరే, రేపన్నా వస్తావా దేవుని సన్నిధికి? కుదరదు, నేను చదువుకోవాలి, రేపు ఎగ్జామ్ ఉంది. రేపు ఎగ్జామ్ ఉందా? సిలబస్ ఇంకా కవర్ చేయదు. అయ్యో, నీ చెప్పినా ఇట్లానే ఉంటాడు రోజు. క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్. బాబు, ఏం చేస్తున్నావమ్మా? చెప్పండి, మా డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్సా? నీకే సరిగా రాదు, అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి సిల్లీ రీజన్ చెప్తా ఉంటావు, ఎప్పుడు చూసినా చదువుకుంటాను అంటున్నావు, టైం ఉండదు, ఎప్పుడు చూసినా ఇదే కాదు. ప్రార్థనకు రామంటే ఏదో ఒకటి చెప్తా ఉంటావు. ఏం చేస్తున్నారు? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? రేపు స్లిప్ టెస్ట్ ఉంటే అందరం కాన్సెప్ట్ నేర్చుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓహో, ఈ రోజు కూడా టైం లేదా? లేదు, అస్సలు బిజీ. ఏం చేయాలి, ఎంత బిజీగా ఉంటున్నావు? బాబు, ఏం చేస్తున్నావమ్మా? చెప్పండి. ఏం చేస్తావు? క్లాస్ వాళ్ళు మెటీరియల్ వాట్సాప్లో ఇస్తే చదువుకుంటున్నాను. వాట్సాప్ ఎప్పుడు వాట్సాపే. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇంకే దానిలోకి వెళ్తే బయటకు వచ్చే పని లేదు, ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. నాకు అవసరమైన నేను చదువుకు కావాల్సినవి చూసుకుంటున్నాను, కానీ తప్పేం నాకేం తెలుసు? నువ్వు చదువుకు కావాల్సినవి చూసుకుంటావా, ఏం చూసుకుంటావో నాకు తెలియదు కదా. నువ్వు దాని లోపలికి వెళ్ళిపోతే బయటికి ఎప్పుడు వస్తావో కూడా తెలియదు. నేను నాకు కావాల్సిన ఇంపార్టెంట్ చూసుకుంటున్నాను. సరే, నువ్వు నాకు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో నేను లేను. బయట కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది, ఒక అరగంటలో అయిపోయింది. వస్తావా ప్రార్థనకి? నాకు టైం మెటీరియల్ ఫిల్టర్లు చేసుకోవాలి, వాళ్ళు పంపించారు, దాన్ని ఫిల్టర్ చేసేలోపు చాలా టైం పెట్టి నాకు టైం లేదు, మీరు చేసుకోండి. టైం లేదు? ఇప్పుడు కూడా టైం లేదా? టైం లేదు. మీరు నేను చేసేది ఏమి లేదు, ప్రార్థించడమే నేను చేసేది. మహాగణుడా, పరిశుద్ధుడా, మీ కొందనాలైనా మీ దయని బట్టి, మీ కృపను బట్టి, మీరు ఇచ్చిన బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. నాయనా తండ్రి, అయ్యా తండ్రి, కుమారుడు ప్రభా మీ సన్నిధికి దూరంగా ఉంటున్నాడు నాయన. అయ్యా ఎంత చెప్పినా మీ సన్నిధికి టైం లేదని అయ్యా ఏదో సాకులు చెప్తూ గడుపుచున్నాడు ప్రభా. ఆ బిడ్డతో ఈ రాత్రి కాల సమయం మీరు మాట్లాడండి, మీరు దర్శించండి అయ్యా నాయన. మీ దర్శనము ఆ బిడ్డకి మీరు కలుగు చేయండి ప్రభా. మీరు మాట్లాడి అయ్యా తండ్రి నాయన, ఆ బిడ్డ జీవితాన్ని ఆ బిడ్డ సరి చేసుకోవడానికి ఒక మార్గమును మీరు చూపించి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. రాత్రికాల సమయంలో కుమారుడు ఏం చేస్తాడంటే నిద్రపోతా పరలోకానికి వెళ్తాడు. కలలో పరలోకానికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే పరలోకం ఎలా ఉంటుందో మనం చూద్దాం. అబ్బా, ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది, ఎంత తేజమయంగా వెలిగిపోతుంది, చూడటానికి పరలోకం లాగా ఉంది. అయ్యా జరగండి, నేను పరలోకం వెళ్ళాలి. ఎవరు పడితే ఆయన అన్నాకి ఇదేనా సినిమా హాల్ అయింది. సరే, నా పేరు ఉందా లేదా అందులో చూడండి. నీ పేరేంటి? దావీదు.
పేరు లేదబ్బాయి. సరే మా ఇంటి పేరుతో చూడండి. మా ఇంటి పేరు వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. ఒకసారి చూడండి. మీ ఇంటి పేరు కూడా లేదబ్బాయి. సరే నేను మంచి చదువులు చదువుకున్నాను, పిహెచ్డీలు చేశాను, డిగ్రీలు చేశాను, కనీసం వాటితో కలిసిద్దాం. మళ్ళీ ఒకసారి చూడండి. నువ్వెన్ని డిగ్రీలు చేసినా పీజీ చేసినా ఇక్కడ నీ పేరు లేదబ్బాయి. బైబిల్లో దావీదు మహారాజ్ పేరు పెట్టుకున్నానయ్యా, నా పేరు లేదా? ఏం మళ్ళీ ఒకసారి చూడండి. అయినా ఈ గ్రంథంలో పేర్లు ఎవరు రాస్తారంటావు? ఏమే యెహోవా తన చేతులతో రాస్తాడు. సరే ఆయన పిలవండి, నేను ఆయనతోనే డీల్ చేసుకుంటాను. ప్రభు భూలోకం నుండి దావీద్ అనే పేరు గల వ్యక్తి వచ్చాడు, మీతో డీలింగ్ ఉందంట. ఎందుకయ్యా నా పేరు రాయలేదు? నేను ఎన్ని చేశాను, ఎంత డబ్బు సంపాదించాను, ఎన్ని ధర్మ కార్యాలు చేశాను, మానవాళికి ఎంతో ఉపయోగపడే పనులు చేశాను, ఎన్నో కనిపెట్టాను, ఎన్నో తయారు చేశాను, ఇంకా చాలా పనులు చేశాను. అయినా నా పేరు ఎందుకు రాయలేదు చెప్పు? ఎందుకు అసలు రాయలేదు? నేను పరలోకం వెళ్ళాలి కదా, నా పేరు ఎందుకు రాయలేదు చెప్పు నువ్వు? నేను నీ పేరు చాలా సార్లే రాద్దాం అనుకున్నా, కానీ నీ పేరు రాయాల్సినప్పుడల్లా నాకు టైం లేదు అబ్బాయి. ఎవరో ప్రార్థన చేయటం వలన, లేకపోతే ఎవరో పరిచర్య చేయటం వలన, లేకపోతే ఎవరి ద్వారానో ఇది జరుగుతున్నది అనుకోవటం కాదు. కానీ ఇవన్నీ ఉన్నా కూడా నేను అనుకునేది ఏంటంటే, దేవుని కృప లేకపోతే, దేవుని సహాయం లేకపోతే, దేవుని తోడు లేకపోతే, దేవుని చిత్తం లేకపోతే అది జరగదండి. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా కట్టించిన ఇల్లు ఏమంట కట్టని ఎడల వాడి ప్రయాస వ్యర్థమే అంటాం. పిల్లలంటే మనం ఎంత ప్రయాసపడినా కూడా ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక లేకపోతే అదంతా కూడా వ్యర్థమే. నేను అనుకుంటాను, ఈ గడిచిన ఈ 10 సంవత్సరాల బ్యాక్ మనం ఒకసారి వెళ్ళినట్లయితే, ఈ 10 సంవత్సరాల్లో ఎంతో కన్నీళ్ళు ఉన్నాయి, ఎంతో బాధ ఉన్నది, ఎంతో దుఃఖం ఉన్నది, ఎన్నో వేదనకరమైన పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. నిలబడటం అంటే అది చాలా అనుకున్నంత ఈజీ కాదండి. చూడండి, పడిపోయే దాన్ని చాలా మంది పట్టుకోరు, అర్థమైందండి? వాడు ఎప్పుడు పడతాడా ఇంకా నిచ్చెన పట్టుకోరు ఎవరు కూడా. ఈ లోకరీతిగా అయినా కూడా ఆత్మీయంగా కూడా ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏమండి, దెబ్బ మీద దెబ్బే, మాట మీద మాటే, లేకపోతే రకరకాలుగా అనుకుంటారండి. ఆత్మీయ కోణంలో ఆలోచించేవారు అతి తక్కువ మంది నేను చూశానండి. నేను ఎందుకంటే వారని చూసినప్పుడు నిజంగా వీరందరూ కూడా సేవకులే కదా, వీరందరూ కూడా దేవుడు రక్తంలో కడగబట్టిన వారి విశ్వాసులే కదా, ఏంటి వీళ్ళు అసలు ఇంత కూడా మార్పు కనపడలేదేంటి, లోకస్తులు మాట్లాడితే మాట్లాడుతున్నారేంటి, ఇది దేవుని చిత్తమేనా, దేవుని ఉద్దేశమేనా అనుకొని ఎవరు కూడా నిజంగానే ఇది ఇలా కాదు ఇలాగని ఆలోచన, దైవ ఆలోచన కలిగి దేవుని ఉద్దేశ ప్రకారం ఆలోచించే వాళ్ళు అరుదైపోయారు. కానీ దేవుని మహాకృప చేత ఈ 10 సంవత్సరాలు దేవుడు ఈ పరిచయం నిలబెట్టాడు. ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి, ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి, రకరకాల పరిస్థితులు, కొన్ని చెప్పుకునే ఉన్నాయి, కొన్ని చెప్పుకునే ఉన్నాయి, కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు. కానీ ఏదేమైనప్పటికీ కూడా పరిచయం నిలబడిందంటే అది దేవుని కృప మాత్రమే. బైబిల్లో ఒక మాట ఉందండి, ఒక మాట మీకు చూపిస్తాను చూడండి పిల్లలు. ఒకసారి బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం పిల్లారా, 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేకునుకు మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టిండు. ఎబెనేజర్ అంటే సహాయపు రాయని. ఇలా నిజంగా
దేవుని సహాయం లేకుండా మనుషుల సహాయం వేరుంటది, మనుషుల మాటల ఆదరణ వేరుంటది ఏమండి. కానీ దేవుని సహాయము అది డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు. నేను మనుషుల సహాయం ఎంతసేపు అంటే ఆయన పొగినంతసేపే ఆయన ఆ చెట్టు మీద కూర్చోబెట్టాలి, రోజు అదే పని చేయాలి పాస్టర్ గారు. ఏం చేయాలండి, అలా కూర్చోబెడితేనే. కానీ కింద దించాలంటే మాత్రము పరిస్థితులు వేరుగా ఉంటాయి, సంఘం విధానం వేరుగా ఉంటుంది. అవసరమైతే తలుపులు వేసుకునే పరిస్థితి కూడా ఈరోజు చూస్తున్నాను నేనైతే పిల్లారా. ఎంతప్పటికీ వాళ్ళని ఒక దాని మీద చూపిస్తేనే తప్పక అలా లేకపోతే సంఘం నిలబడలేదండి. నేను అంటాను, దేవుని సహాయం లేకుండా ఏ పరిచర్య కూడా మనము ముందుకు నడవదు పిల్ల. ఈ గడిచిన ఈ 10 సంవత్సరాలు నిజంగా దేవుని సహాయము అది కొన్నిసార్లు మనకు కనబడవచ్చు, కొన్నిసార్లు మనకు కనకబడకపోవచ్చు. బైబిల్ ఉంది ఏమండి, కంటికి కనపడవచ్చు, కనకపడకపోవచ్చు, హృదయానికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ మాత్రం చివరికి మాత్రము దేవుని సహాయము ద్వారానే ఈ 10 సంవత్సరాలు దేవుడు ఏమండి గడిచిన 9 సంవత్సరాలు దేవుడు మనల్ని కాచి 10 సంవత్సరంలోకి మనల్ని తీసుకొచ్చాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. దేవుడు సహాయం అందరికీ ఉన్నది. మన సహవాసం ప్రతి కుటుంబానికి దేవుడు సహాయము అందినదని నేను తలంచుతున్నాను. సంఘానికే కాదు, సంఘంలో చేర్చబడ్డ ప్రతి కుటుంబం కూడా దేవుడు సహాయం చేత ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. రానున్న దినాల్లో ఇంకా మన బిడ్డలు దేవునితో కలిసి నడవాలి, దేవునితో సహవాసం చేయాలి. వారు కూడా దేవుని సహాయం పొందుకొని వారు కూడా అంచెలంచెలుగా ఉన్నత స్థాయిలో ఉంచాలని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. దేవుడు మనందరూ దీవించునుగాక. ఈ కొద్ది మాటలు ముగించడం జరిగినది. అలాగే మనందరం లేచి నిలబడినట్లయితే దయచేసి అందరం లేచి నిలబడదామండి. అందరం లేచి నిలబడినట్లయితే గడిచిన సంవత్సరం కావచ్చు, అలాగనే గడిచిపోయిన సంవత్సరాలన్నిటి కూడా మనం తలంచుకుంటూ దేవుని చేసిన ప్రతి కార్యాన్ని కూడా తలంచుకు స్తుతి చేస్తూ స్తుతి ప్రార్థన మన మధ్యలో ఉన్న శశిభూషణ వచ్చి ప్రార్థన నడిపిస్తాడు. సుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాలి. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాలి. ఓ యేసుని ప్రేమ ఆగమ్యానందమే, హృదయము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి. ఆగమ్యానందమే, హృదయము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి.
దినోత్సవాన్ని మేము కొనియాడుచు నీ యొక్క సన్నిధిలో మేము నిలవబడి
నువ్వు ఈ పాదము చెంత నేను ప్రార్థిస్తున్నావు నాయన. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు అయా. ఈ 10 సంవత్సరాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని స్థిరపరిచారు, బలపరిచారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. నీ సన్నిధిలో అయా మన నెమ్మది ఉన్నదని, నీ సన్నిధిలో ప్రేమ ఉన్నదని, నీ సన్నిధిలో జీవం ఉన్నదని మాకు వాక్యం ద్వారా తెలియజేసిన విధంగా జరిగించిన మా యొక్క జీవితాల్లో అయా మీరు జరిగించిన క్రియలను బట్టి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయనా. ఈ రాత్రికాల సమయంలోనైనా అయా ఈ బిడ్డలందరూ కూడా నీ పాదంలో చెంచేరు మొరపెట్టుచుండగా నైనా నీ పరిశుద్ధాత్మను నైనా మా మధ్య సంచరింప చేయమని అయా నేను వెళుచున్నాను, మీ పరిశుద్ధాత్మను పంపుచున్నాను చెప్పిన విధంగానైనా మీరు మా మధ్య ఉన్నారని నేను నమ్ముచున్నాను నాయన. ఎక్కడైతే 2-3 కూడి నా నామాన్ని స్మరిస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఈ యొక్క గడిచిన 10 సంవత్సరాలు కూడా నాయనా అయా నైనా ఈ మా కుటుంబాల్లోనూ చేసిన మేలును బట్టి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇచ్చావు నాయన, అందును బట్టి వందనాలు స్తోత్రాలు. మా బిడ్డల చదువుల్లోనూ మీరు తోడుగా ఉన్నారు, అందుని బట్టి వందనాలు స్తోత్రాలు. ఎంతోమంది బిడ్డలు అయా ఎంతో ఉన్నతమైన చదువుల్లోకి వెళ్ళి నాయనా అయా ఇతర దేశాలు వెళ్ళడానికి నీ కృపను చూపించావు నాయనా, అందును బట్టి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. కుటుంబాల్లో నెమ్మది సంతోషాన్ని మీరు ఇచ్చారు, అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. కుటుంబాల్లో అయా ఆర్థిక స్థితిగతులను చూసి నాయన ఆర్థిక స్థితిగతులను అభివృద్ధి పరిచారు నాయన, అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. అయా ఎంతో మంది బిడ్డలకైనా జీవనోపాధిని కల్పించి ఉన్నారు, అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు. వారి చేతి పనులను అభివృద్ధి పరిచి ఉన్నారు, అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. నాయన ఈ మందిరము కట్టబడడానికి అనేక విధాలుగా ఆటంకాలు వచ్చినప్పుడు కూడా నాయన వాటిని అధిగమించడానికి నీ కృపను చూపించిన ఆయన ఈ మందిరం కట్టబడడానికి స్థిరపరచబడడానికి అయా మీరే ఉండి నడిపించారు, అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టిన వారు శ్రమ వృధా అని చెప్పిన రీతిగా నాయన మీరే ఉండి నాయన నడిపించిన విధానాన్ని బట్టి అయా వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయా ఈ మందిరం ద్వారా అనేక మంది బిడ్డలు నాయన అయా మరైనా రక్షింపబడ్డారు అయా, అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు. అనేక మంది బిడ్డలు ఆదిత్యము పొందిన విధంగా నీ కృపను చూపించావు, అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఇంకొన కూడా నాయన గడిచిన కాలంలో నాయన అయా మేము నాయన అయా నీ ఆరాధించడానికి అయా ఎన్నో నాయన అయా నువ్వు నాయన నడిపించావు, అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎన్నో అయా రహదారుల వెంట నాయన నిన్ను స్తుతించావు నాయన, అలాంటి పరిస్థితుల నుంచి నాయన అయా మమ్మల్ని నాయన ఈ యొక్క సన్నిధిలోకి నడిపించావు నాయన, ఈ సన్నిధిని మాకు స్థిరపరిచావు నాయన, అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయా ఇంకను కూడా నీ కాపుదల నీ కనుదృష్టి మా యందు ఉంచి నాయన ఇంకను అనేక మంది బిడ్డలు నాయన ఈ సన్నిధికి వచ్చి అయా అభివృద్ధి పొందడానికి అనేక విధాలుగా వాళ్ళ జీవితాలను ఆయన అయా మనైనా నీ యొక్క వైపు మలుచుకోవడానికి నీ కృపను చూపించమని, అనేక మంది బిడ్డలు రక్షణ పొందడానికి నీ కృపను చూపించమని త్వరలో నేను యేసుక్రీస్తునామమున మిక్కిలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సాధ్యమైనంత వరకు ఆ టైంని రీచ్ అయ్యే వరకు గట్టిగా ప్రయాసపడదాం. ఈ సమయంలో మన మధ్యలో దైవ సేవకులు షాలేం పాస్టర్ గారు ఉన్నారు. షాలేం పాస్టర్ గారు వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం, కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఎందుకంటే అన్నకి నాకు పరిచయం ఎలా అంటే మన మధ్యలో ఉన్న సురేష్ బాబు అన్న మంచి ఆత్మ సంబంధమైన స్నేహితులు, ఇద్దరు కలిసి ప్రభు పనిలో ఉండటం ద్వారా నాకు పరిచయం. ఆ తర్వాత మరి అన్న కూడా మన దగ్గరికి రావటం, చాలా సందర్భాల్లో ఇక్కడ వాక్య పరిచయం చేయటం కూడా మీ అందరూ కూడా చూశారు. నేను ఈ ఊరు వచ్చినప్పుడు మనం ఎప్పుడు బాబన్న ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఇంచుమించుగా 2009-10 ఆ టైంలో అనుకుంటా. దాదాపు ఇప్పటికి ఎన్ని అంటే ఒక 16 సంవత్సరాలు పైబడి ఈ పరిచయం అలాగా కొనసాగుతూ ఉండింది. అందుని బట్టి నేను దేవుని గణపరుస్తా ఉన్నాను. మరి అనేక సందర్భాల్లో కుటుంబ ప్రార్థనలో కానీ సంఘ కార్యక్రమాల్లోనే కానీ అన్న నాకెంతో సహకారిగా ఉంటున్నారు. అందుని బట్టి ప్రభువును గణపరుస్తున్నాను. ఒక 5 నిమిషాలు అన్న గ్రీటింగ్స్ తెలియజేస్తారు. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ బాగున్నారా? అంతా బాగుంది కానీ మీరు నవ్వట్లే, అదొకటే బాధ.
నవ్వుతూ కూడా ఇంకా అంతా బాగుంటుంది అనుకుంటున్నాను. మైక్ షాక్ వస్తుంది. మరి దైవ సేవకులు చెప్పినట్లుగా కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం సురేష్ అన్నే కానీ, అలాగే దేవుని సేవకులు బ్రహ్మనాయుడు అనే కానీ కొన్ని సంవత్సరాలు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క పరిచయాన్ని బట్టి కూడా ప్రభువు నేను స్తుతిస్తా ఉన్నాను. ఒక మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. నిర్గమాకాండంలో నిర్గమాకాండము 28వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే ఒక మాట ఇలా రాయబడి ఉంది. అతడు తన రొమ్ము మీద చాలమ్మా. అక్కడ చూడగలిగితే యాజకత్వం కొనసాగించబడుతున్నప్పుడు అహరోను చేత నియమించబడిన తరువాత యాజకుడిగా అక్కడ ఒక నియమం ఉంటది. ప్రత్యక్షపు గుడారములో కొనసాగించవలసిన పరిచర్యలో అక్కడ మనం గమనించగలిగితే ఒక నియమం. ఆ నియమమును బట్టి ఏమవ్వాలంటే ఆ ప్రత్యక్షపు గుడారములో యాజకత్వం కొనసాగించబడవలసిన పరిస్థితుల్లో అక్కడ ఏమని తెలియజేస్తా ఉందంటే ఒక మాట ఉంది. అక్కడ ఏముందంటే భరించవలెను. ఏముంది అక్కడ? ఇజ్రాయేలు నిమిత్తమై ఏమని చెప్పండి అక్కడ? భరించవలెను. ఎవరు చెప్పండి? తలలు పైకెత్తుదా. యాజకుడు దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా రాయబారిగా నిలిచి ఉన్నటువంటి వాడే యాజకుడు. దేని నిమిత్తం అంటే అతడు వెళుతున్నటువంటి ప్రతిసారి కూడా ఆ ప్రత్యక్ష గుడారములో మనం చూడగలిగితే అతడు ఏమవ్వాలంట? ఈ ప్రజల నిమిత్తమై అతడు భరించగలిగినటువంటి వాడుగా, దేవునికి ప్రజలకి ఏం చెప్పండి ఎలాగండి? అతడు మధ్యవర్తి వలె నిలిచి ఉండగలిగి భరింపవలసినటువంటి వాడుగానే మాట అక్కడ మెన్షన్ చేయబడి మనం చూడగలిగి. అంటే కారణం ఏంటి గమనించండి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన సేవకుని మనం చూడగలిగితే దేని కొరకు దేవుడు నియమించాడో తెలుసా? గమనించండి. దేవునికి ప్రజలకి ఎలా ఉండాలని. సౌండ్ అట్లా మైకులో కాదు, మీ నోట్లో. దేని కొరకు నియమించాడు చెప్పండి? దేని కొరకు చెప్పండి? దేని కొరకు? మధ్యవర్తిగా నిలిచి ఉండాలని చెప్పండి. దేవుడు ఏం చేశాడు? ఆయన తన సేవకుని నియమించాడు. అందుకొరకు రాయబడిన మాట ఇజ్రాయేలు నిమిత్తమై అతడు భరించవలెను. అక్కడ అప్పగించబడిన పనే కాని బాధ్యతే కాని ప్రతి విషయంలో కూడా గమనించండి. దేవుడు ఏం చేశాడంట? తన సేవకుని దేవుడు పిలుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మనం చూడగలిగితే దేవుని పరిచర్య, దేవుని యొక్క సేవ మనం చూడగలిగితే అంత తేలికైనటువంటిది కాదు మనం అనుకున్నట్లుగా. పరిచర్య ఎలాంటిదని చూడగలిగితే గమనించండి, కష్టతరమైనటువంటిదిగా. ఈ లోకంలో అన్నిటికంటే కూడా కష్టమైనది ఏంటి తెలుసా? దేవుని యొక్క సేవ. ఆ దేవుని పరిచర్లో గమనించగలిగితే అనేకమైన ఆటుపోట్ల మధ్యలో నుంచి దేవుడు తన సేవకుని నడిపించు తీసుకొచ్చాడు. అనేకమైన ఇబ్బందుల్లో నుంచి, అనేకమైన ప్రతికూలతల్లోంచి, ఇబ్బందుల కొలిమి ఏం చెప్పండి దేంట్లో నుంచి అంట? ఇబ్బందుల కొలిమిలో నుంచి గమనించిన దేవుడు ఏం చేశాడు? తన సేవకుని నిలబెడతా అనేకమైన ప్రతికూలతల మధ్య నుంచి నడిపింపజేస్తా. దేని కొరకు తెలుసా? గమనించండి, భరించాలని. చెప్పండి, ఏం చెప్పండి. ఆనాడు అహరోను ఏమయ్యాడు తెలుసా? ఆ ఇజ్రాయెల్ ప్రజల కోసమై భరించడానికి కొరకు నియమించబడితే ఈనాడు గమనించిన దేవుడు తన సేవకుని ఏంటో తెలుసా? సంఘం అనబడినటువంటి దానిని, విశ్వాసులు అనబడినటువంటి వారిని చెప్పండి ఏం చేయాలని? తప్పదు, భరించాలి మిమ్మల్ని. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? తప్పదండి. ఆనాడు ఆ యాజకత్వంలో అహరోనికే తప్పలేదు. ఏమవ్వాలని? ఇజ్రాయిల్ను భరించాలని. ఎందుకొరకన్నా తెలుసా? దేని కొరకు భరించాలో తెలుసా? మీలో క్రీస్తు యొక్క స్వారూప్యము రావాలని. చెప్పండి, ఏం రావాలని చెప్పండి? భౌతిక సంబంధమైన వాటి కొరకు కాదు, ఆత్మ సంబంధమైన వాటి కొరకై ప్రభు కొరకు ఏర్పరచబడాలని, ప్రభు కొరకు జీవించాలని, ప్రభు కొరకే మీరు ప్రతిష్ఠించబడాలని, ప్రభు కోసం మీరు కొనసాగే వారుగా ఉండాలి. ఏంటో తెలుసా? గమనించండి, అందుకొరకే భరించుట కొరకే. చెప్పండి, దేని కొరకట?
భరించుట కొరకై. భరించుట కొరకై దేని కొరకు అంటే మీలో క్రీస్తు యొక్క స్వరూపం ఏర్పరచబడాలని, మీరు ప్రభు కొరకు జీవించాలని, దేవుని కొరకు ఉన్నతమైన వారుగా మీరు నిలబడాలని. దేవుని యొక్క ఆలోచనలు ఏంటో తెలుసా? మీ పక్షం నెరవేర్చబడాలి. కాబట్టి ఆనాడు చూడగలిగితే ఆ యాజకత్వపు సేవలో ఆరోనే కావచ్చు భరించడానికి. ఈనాడు దేవుడు అనుగ్రహించిన ఈ పరిచర్లో గమనించండి, దేవుడు ఏర్పరచుకునేటువంటి సేవకుడు ఏం చెప్పండి ఎవరంట? సేవకుడే. కానీ దేని కొరకు తెలుసా? భరించాలని. చెప్పండి, ఏం చెప్పండి? భరించాలని. దేని కొరకు అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి 2-3 పిల్లల్ని సంరక్షించాలంటేనే తల ప్రాణం అందించట్ల మాట. తల ప్రాణం ఏం చెప్పండి? తోకలోనే మనకి తోకలోనే చెప్పండి ఏమంటాం? అరే తల ప్రాణం తోకొస్తుందిరా అంటాం. తల ప్రాణం ఏమవుతుంది చెప్పండి? తోకొస్తుంది. అంటే కారణం ఏంటో తెలుసా? భరించడానికి కొరకు ఇంట్లో 2-3 కంట్రోల్ చేయడానికి మనం చాలా ఇబ్బందులు పడిపోతా ఉంటాం. నేను చెప్తున్నా, ఇది దేవుని సంఘము. చెప్పండి ఇది దేవుని యొక్క సంఘం. ఇది సత్యమునకు స్తంభమైనటువంటిది దేవుని పరిచర్య. ఇది దేవుడు ఏర్పరచుకునేటువంటి పరిచర్య. కాబట్టి నేను చెప్తున్నాను, దైవ సేవకుడిగా ప్రతి పరిస్థితుల్లో నడిపించగలిగిన వాడు ఆయనే. దేని కొరకు భరించాలో తెలుసా? చదవండి, ఒక మాట చూపిస్తాను. చివరికి ఒక మాట చూపిస్తాను. దశలో రాసినటువంటి మొదటి పత్రిక చదవండి. దశలో రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చదివితే చదవండి. 2వ అధ్యాయము 20వ వచనంలో ఇలా రాయబడింది ఒక మాట. నిశ్చయముగా మీరే మా మహిమయు. అది దేని కొరకు భరిస్తున్నామో తెలుసా? దేని కొరకు సేవకుడు ప్రయాసో తెలుసా? గమనించండి, వాక్యం తెలియజేస్తుంది ఏంటో తెలుసా? నిశ్చయముగా మీరే మా మహిమయు, మా ఆనందమై ఉన్నారు. మీరు క్షేమంగా ఉన్నారంటే మాకు అదే సంతోషం. మీరు దేవుల్లో బలం ఉన్నారంటే మాకు అదే సంతోషం. మీరు ఆశీర్వదించబడుతున్నారంటే అదే మా సంతోషం. మీరు ప్రయోజకులుగా మారుతున్నారంటే అదే మా సంతోషం. మీరు దేవుల్లో బలంగా ఉన్నారు చెప్పండి, అదే మా సంతోషం అండి. పౌలందుకొరకు ఒకడు పడిపోవటం వలన నేను సంతోషిస్తానా? నాకు బాధ కలగదా అన్నాడు. దేని కొరకు తెలుసా? అందుకొరకు పౌలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేని కొరకు భరించడం అంటే తెలుసా? దేని కొరకు తెలుసా? వాక్యం తెలియజేస్తా ఉంది. ఇక్కడ మనం గమనించగలిగితే మీరు మా మహిమయు. చెప్పండి, మీరు మా ఆనందమై ఉన్నారు. మీరు ఏడ్చారంటే మేము సంతోషించం. లోకం మిమ్మల్ని చూసి ఏడుస్తా ఉంటది. మీరు నవ్వుతున్నప్పుడు, మీరు ఏడుస్తా ఉన్నప్పుడు లోకం మిమ్మల్ని చూసి చెప్పండి ఏం చేస్తా ఉంటదంట? సంతోషిస్తా ఉంటది. మీరు ఏడుస్తా ఉంటే, మీరు నవ్వుతా ఉంటే ఏడుస్తా ఉంటది. కానీ దైవ సేవకుడు అలాంటి వాడు కాదు, భరించేవాడు. దేని కొరకు తెలుసా? మీకు కష్టం వచ్చినా, మీకు బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఎవరు మీ పక్షాన ఉన్నా లేకపోయినా చెప్పండి, ఎవరుంటారు చెప్పండి మీ పక్షమునా? మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగినటువంటి దైవజనుడు, ప్రార్థించగలిగినటువంటి దైవజనురాలు. దేని కొరకు తెలుసా? భరించాలని. చెప్పండి, ఏం చేయాలని చెప్పండి? భరించాలని. దేని కొరకు అంటే మీరు మా ఆనందమై ఉన్నారు. మీరు మాకు ఏమన్నారు చెప్పండి? మీరు మా మహిమ అయి ఉన్నటువంటి వారు. అందుకొరకే దేవుడు అప్పగించినటువంటి పరిచర్య. కాబట్టి పిల్లారా, ఒక్కటే ఆలోచన ఏంటో తెలుసా? మిమ్మల్ని దేవునికి దగ్గర చేయాలని, మీలో క్రీస్తు యొక్క స్వరూపం ఏర్పరచబడాలని, మిమ్మల్ని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలటువంటిదే దేవుడు మాకు ఇచ్చినటువంటి పరిచర్లో భారము. ఏం చెప్పండి ఏంటంట? భారము. అందుకొరకు అంటున్నా, ప్రభుని పడి చెప్పగలిగిన మాట ఒకటే, దేవుడు రానున్న దినాల ఈ పరిచర్ని దేవుడు బహుగా ఆయన విస్తరింప చేయును గాక. ఈ పరిచర్ని ఆయన స్థిరపరచగలిగి ఒక కొండ మీద ఉన్న పట్టణం వల్లే దేవుడు నానాటికి వృద్ధిపరచును గాక. ఈ సేవలో ఇంకా అనేక మంది సేవకులను దేవుడు అనుగ్రహించును గాక. అనేక చోట్ల పరిచర్ను దేవుడు ఆయన విస్తరింప చేయును గాక. రాను దినాల్లో దేవుడు ఇంకా తన దాసుని పట్ల ఆయన ఉన్నతమైన ఆలోచనలన్నీ కూడా ప్రభువు నెరవేర్చగలిగి తన మహిమ గలి రాకడ కొరకై ఈ సంఘమును, ఈ పరిచర్యను, విశ్వాసుని దేవుడు ఆయన వేవేల సమూహముతో వస్తూ ఉండగా ఆయన సిద్ధపరచును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మనం ముందుకెళ్దాం. మనం వాక్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడు స్టార్ట్ చేసినా కానీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా, ఒక అరగంట ఖచ్చితంగా వాక్యం అయితే విని తీరాలి. ఎందుకంటే మనం తినటం ఎంత ప్రాముఖ్యమో వినడం కూడా అంతకు మించిన ప్రాముఖ్యత. కాబట్టి ఈ సమయంలో అందరం తల ఉంచినట్లయితే వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు
నాగరాజు గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరు తల ఉంచండి, వాక్య నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దేవుని వాక్యాన్ని అందించడానికి జగన్మోహన్ అన్న గారు అందుబాటులో ఉన్నారు. దేవుడు క్షేమంగా ఈ ప్రాంతం తీసుకుని వచ్చి ఉండగా వాక్యం నిమిత్తమై ఈ సమయంలో మన మధ్యలో ఉన్న జగన్మోహన్ అన్న మనకు వాక్యం అందించబోతుండగా వాక్యం మన హృదయంలో ఫలించాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. తరలో నుంచి కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేస్తున్నాము. పరలోకమందున్న మా తండ్రి, నాయన మమ్మల్ని ప్రేమించి గడిచిన కాలం అంతా మీరు ఎక్కల కింద మమ్మల్ని భద్రపరిచి, ఇదిగో తండ్రి నాయన ప్రభు, మరి ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలోనికి మమ్మల్ని చేర్చి ఈ రీతిగా ఘనపరుచుకుంటున్నట్టు ప్రభు చూపించారు. అందుబట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ప్రభు, మరి బ్రహ్మనాయుడు గారి ద్వారా, పాస్టర్ గారి ద్వారా ఈ ప్రాంతంలో నా తండ్రి నాయన ప్రభు, మరి 9 సంవత్సరాలు నాయన ప్రభు పరిచర్యను, సంఘ పరిచర్యను నాయన ప్రభు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోనికి అడుగుపెట్టుచుండగా మీ యొక్క కాపుదలలో, మీ యొక్క పద్ధతులు నాయన ప్రభ, సంఘ సరిహద్దులను నాయన ప్రభ విశాలపరిచి తండ్రి మీకు మహిమకరంగా నాయన ప్రభ సంఘాన్ని అభివృద్ధి పరచండి తండ్రి. ఇదిగో నాయన ప్రభ, మరి ఈ సమయంలో నా తండ్రి మీ దాసుడు మాట్లాడుతుండగా, ఇదిగో తండ్రి మీ దాసుడిని బలపరచండి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో మీ దాసుడు మాట్లాడుతుండగా, ఇదిగో తండ్రి మా ఆత్మీయ జీవితాలను నాయన ప్రభ బలపరుచుకుని మీకోసం ఉన్నతంగా బ్రతికే పిల్లలను ఉండటానికి అనుగ్రహించండి. ఇదిగో తండ్రి సమస్తము నాయన మీకు భూమికర జరగాల్సిందించండి. క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము ప్రభుత్వం. ఆమేన్. మన మధ్యలో జగన్మోహన్ గారు ఉన్నారు. జగన్మోహన్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామాన్ని వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి యొక్క మందిరం యొక్క 10వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి దైవజనులకు, అలాగే పాస్టర్మ గారి వాళ్ళకి, సంఘస్థులకు, చేరి వచ్చిన అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ఇంతవరకు కూడా మనం కొన్ని మాటలు విన్నాం. కొద్ది సమయం దేవుని యొక్క మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు చూద్దాం. మనకు బాగా పరిచయం ఉన్నటువంటి 2-3 మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తాను మీ అనుకూలంగా. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చాలా వచ్చిన ప్రార్థన చేద్దాం. వాక్య ధ్యానం నిమిత్తం. దయగలిగిన స్వామి మీకు స్తోత్రాలు. మీ కృప, మీ దయ, మీ ప్రేమ చేత ఈ సాయంకాలపు వేళ మీరు ప్రేమించినటువంటి స్థానిక సంఘంతో కలిసి మీ నామాన్ని స్తుతించే అవకాశం ఇచ్చారు. అయినా ఈ ప్రాంతంలో మందిరం 10వ వార్షికోత్సవం జరిపించుకోవడానికి ఇచ్చిన కృపకై మీకు స్తోత్రం తెలుస్తున్నాం. గడిచిన కాలం అంతా కాచి కాపాడారు. ప్రతి సందర్భంలో కూడా మీ సన్నిధి హస్తం తోడుగా ఉంచి నడిపించి ఆయన మరొక వార్షికోత్సవంలోనికి మీరు నడిపించిన మీ కృప, మీ దయ, మీ ప్రేమకి మీకు వందనాలు. జరిగించిన కార్యాలకి స్తోత్రాలు జరిగిస్తున్నాం. కొద్ది నిమిషాలు మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేము చూడబోతుంటుండగా దాన్ని మీ శ్రోతలకు మరుగుపరచండి. మీరు మాట్లాడండి, మీరు మహిమ పొందండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకోమని యేసుక్రీస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు బాగా పరిచయం ఉన్నటువంటి మాట యెహోవా మందిరమునకు మనం వెళ్ళుదుము అని జనులు అనినప్పుడు నేను సంతోషించి తిని అని అక్కడ మనం చదివినటువంటి మాటను మనం చూస్తున్నాం. మందిరం యొక్క వార్షికోత్సవం గురించి ఆలోచించే ముందు నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మందిరానికి ఎందుకు వెళ్ళాలి? మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఇందాక మన మిత్రులు మాట్లాడుతున్నారు, స్కిట్లో వేశారు. 6 రోజులు పని చేసుకుంటున్నాం, 7వ రోజు ఇంట్లో ఉండొద్దా? ట్యూషన్లకు వెళ్ళొద్దా? రెస్ట్ తీసుకోవద్దా? మరి మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. యెహోవా మందిరానికి వెళదాం అనుకుంటే నేను సంతోషించాను అన్నాడు, మంచి విషయమే. అసలు ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలో మనకు తెలియాలి, తెలిస్తే కదా వెళ్ళేది అక్కడికి మందిరానికి. బైబిల్లో ఉన్నటువంటి 2-3 మాటలు మనందరికి తెలిసిన మాటలే, మీరు అలా చూస్తున్నారు కానీ మనకు తెలిసినటువంటి మాటలే మనం చూద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. యోబు గ్రంథం
నా తూర్పు దిశకు వెళ్ళినను వెళ్ళినాను, ఆయన అచ్చట లేడు. ఆయన అచ్చట లేడు. పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనపడట్లేదు. ఆయన పనులు జరిగించుచు ఆయన పనులు జరిగించుచు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుటలేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు. చాలమ్మా, దక్షిణ దిక్కుకు ఆయన ముఖమును తిప్పుకొని ఉన్నాడు అని రాయబడి ఉంది. దీనంతటి గురించి వివరణ నేను ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు, కానీ దక్షిణ దిక్కు అనేటువంటి స్థానిక సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆయన పనులు జరిగించినటువంటి ఉత్తర దిక్కు అనంటే పరలోకానికి సాదృశ్యం. తూర్పులో పుట్టాడు, పశ్చిమంలో ఆయన కార్యక్రమాన్ని ముగించాడు. అక్కడ లేడు అంటే అర్థం ఏంటంటే అక్కడ పనులు ముగించబడ్డాయి. ఇక ఎక్కడ జరుగుతున్నాయి అనంటే మనం కొద్దిగా ముందుకు వెళ్ళి కీర్తనల గ్రంథంలో కనుక మనం చూడగలిగినట్లయితే 48వ అధ్యాయంలో ఒక మాట మనం చదవగలిగినట్లయితే అక్కడ 2వ వచనం ఒకసారి చూద్దామా. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వ భూమికి సంతోషకరముగానున్నది. చాలమ్మా, దిక్కుల గురించి మాట్లాడేటువంటి ఈ సమయంలో ఆయన పనులు జరిగించేటువంటి దక్షిణ దిశలో పనులు జరిగిస్తున్నందుకు కారణం చేత ఆయన పనులు సంఘములో జరిగించబడుతున్నటువంటి సమయం ఇది. కనుక మందిరానికి వెళ్ళాలి. మందిరానికి ఎందుకు వెళ్ళాలి అని అంటే ఆయన కార్యములు జరిగిస్తున్నటువంటి సమయం. ఏ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు అని అనే మాట మనందరికీ తెలిసినటువంటిది. ఆయన సమస్త మానవాళిని తమ పాపముల నుండి విడిపించి రక్షించి తిరిగి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి స్థానిక సంఘం. ఆ సంఘములో పనులు జరిగిస్తూ దేనికి సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు అనంటే ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి వారిని కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి మరలా రాబోతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఆయన ముఖము ఎటువైపు తిరిగి ఉందంటే సంఘము వైపు తిరిగి ఉంది. గుర్తు చేస్తాను, నిర్గమాకాండం మీరు తీయాల్సిన పని లేదు. సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీయుల్ని 12 మందిని కూడా మోషే గారు మీరు వేగు చూచి రండి అని పంపించినప్పుడు మీరు ఎటు నుంచి వెళ్ళాలి అని అంటే దక్షిణ దిక్కు వైపు నుంచి వెళ్ళాలి అని అంటాడు. కారణం ఏమిటి అంటే ఎక్కడి నుంచి ప్రయాణం, విశ్వాస యాత్ర అనేటువంటిది దేవుని యొక్క సంఘంలో నుండి పరలోకానికి వెళ్ళటానికి మార్గము అనేటువంటిది స్థానిక సంఘం. ఈ కారణం చేత మందిరానికి వెళ్లాల్సిందే. మనం పరలోకానికి నేను వెళ్ళాలి అనుకున్న వారు స్కిట్లో చాలా మంచి మాటలు చెప్పారు. ఇంట్లో కూర్చొని ఒక పాడు పాడుకుంటే ఒక 2 వాక్యాలు చదువుకుంటే వెళ్ళమా? నో, డెఫినెట్గా కాదు. మందిరానికి వెళ్ళవలసిన అవసరం ఏమిటంటే ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. ఏ కార్యం అంటే నిన్ను నన్ను సమస్త మానవాళిని కూడా సంసిద్ధము చేసి తనతో పాటు నేను వెళ్ళు స్థలమున మీరును ఉండులాగున మీకోసం స్థలం సిద్ధపరుస్తానికి వెళ్ళాను కనుక ఇక్కడ కార్యాలు జరిగించడానికి నా ముందు దైవజనులు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అవే మాటలు వారి కోసం సిద్ధం చేయటం కోసం యాజకులను ఇక్కడ నిలవబెట్టి ఆయన కార్యాలు జరిగిస్తున్నటువంటి స్థానిక సంఘం. అలాంటి సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసి వారిని యాజకులుగా పెట్టి సంసిద్ధము చేస్తున్నటువంటి సంఘానికి 10వ వార్షికోత్సవం చేసుకుంటున్నాం. కానీ ఈ 10 వార్షికోత్సవాల్లో ఎన్నిసార్లు మందిరానికి మానేసామో ఒకసారి ఆలోచన చేద్దాం. మంచిదే, ప్రభు స్థానిక సంఘాన్ని ఇచ్చాడు. ఆయన పనులు జరిగిస్తున్నటువంటి స్థానిక సంఘాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆయన పనులు జరిగించేటువంటి పనులు మనము కూడా చేస్తున్నామా లేదో కూడా ఈ రాత్రి వేళ ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఆయన ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి సంఘంలో కూడా మనం ఉన్నామో లేమో కనుక పరిశీలన చేసుకున్నట్లయితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆయన వచ్చినప్పుడు నేను సంఘములో జరిగించిన ప్రతి కార్యమును బట్టి కూడా ఆయన కడబూరం మ్రోగిన వెంటనే మహాకాశములకు ఎత్తబడటానికి సంసిద్ధముగా సంఘములో ఉండటం కోసం పనులు జరిగిస్తున్నటువంటి దేవాతి దేవుడు. ఎంత కష్టం అనేటువంటి విషయం మనం చూస్తాం. ఇశ్రాయేలీయుల యొక్క యాత్రా జీవితాన్ని మనం గమనించినప్పుడు మోషే అంటున్నాడు, వీళ్ళందరినీ నేను కన్నానా అన్నాడు. ఎంతో సాత్వికుడు. ఈరోజు ఒక కుటుంబాన్ని
ఒక క్లాస్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతుంది 2-3 పిల్లల్ని. అలాంటిది సంఘాన్ని నడిపించడం అనేటువంటిది ఎంత ఇక్కడ నిలబడటం చాలా తేలిక, దాని వెనుక ఉన్నటువంటి విషయం అది బాధ్యతను దేవుడు ఇచ్చాడు అంటున్నాడు. ఒక్క మాట మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న చాలమ్మ యెహోవా మందిరములో పడుకున్నాడు. మందిరంలో ఏముందో చాలా విషయాలు మనందరికి తెలిసినవే. ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. నేను ఒక్క విషయం, దీపము ఆరిపోక మునుపు యెహోవా యొక్క మందసము ఉన్నటువంటి మందిరములో పడుకున్నాడు అంటున్నాడు. దానికోసం మనం ఒక మాట 25వ అధ్యాయము నిర్గమాకాండం 8వ వచనంలో ఒక మాట చదివి ఇక్కడికి వద్దాం. చూడండి, నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట, నేను వారిలో నివసించున్నట్లు చాలమ్మ వారు నాకు పరిశుద్ధమైనటువంటి స్థలము లేక దేవాలయము లేక మందిరము. ఎందుకు నీవు నేను మందిరంలోకి ఎందుకు వెళ్ళాలి అని అంటే దేవుడు మీ మధ్య వారి మధ్య అని అంటున్నాడు. నిర్గమకాండం 2వ అధ్యాయం 20 వచనం మీరు తీయాల్సిన పని లేదు, గుర్తు చేస్తున్నాను మీకు. యెహోవా ఇశ్రాయేలీయుల మీద లక్ష్యం ఉంచాడు, నీ మీద లక్ష్యం ఉంచాడు దేవుడు. నీవు లక్ష్యము ఉంచినా వంచకపోయినా, గుర్తించినా గుర్తించకపోయినా నీ మీద లక్ష్యం ఉంచాడు. దావీదు అందుకే అంటున్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది అని అంటున్నాడు. మందిరానికి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి దానికి అంటున్నాడు, నేను మీ మధ్య ఉంటానంటున్నాడు. నేను మీకు దూరముగా ఉండను, మీ మధ్యలో వచ్చి మీతో పాటే నివాసము చేస్తాను అని అంటున్నాడు. కొన్నిసార్లు మనం కొంతమంది వ్యక్తులతో ఉండడానికి ఇష్టపడం. బస్సు ఎక్కినప్పుడు, ట్రైన్ ఎక్కినప్పుడు కొద్దిగా మంచి బట్టలు లేకుండా, మాసిపోయిన బట్టలు వేసుకొని, గడ్డం షేవ్ చేసుకోకుండా అలా ఉన్నవాళ్ళు పక్కన కూర్చుంటారేమో అని మనం కొద్దిగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటాం. బస్సులో ఖాళీ ఉన్నప్పుడు ఎంతో 1-2 గంటల ప్రయాణానికి. ప్రభు అన్నాడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు ఒక పాపి మధ్యలో, పాపము చేసిన వారి మధ్యలో ఉండి వారిని పాపము తీసివేసి వారిని పనులు జరిగించి వారి నాతో పాటు తీసుకుని వెళ్ళటం కోసం పరలోకం నుండి దిగి వచ్చి నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. అందుకోసం నువ్వు మందిరానికి రావాల్సిందే, నేను మందిరానికి వెళ్ళాల్సిందే. నేను మీ మధ్యలో నేను ఎక్కడో ఉండను, పరలోకంలో ఉండడం కాదు, మీ మధ్యలోనే నేను నివాసం చేస్తాను. మీరు ఎలా ఉన్నారో నేను అలాగ ఉంటాను. మీ మధ్యలో నివాసము చేసి మీతో స్నేహితులుగా ఉండి మీకు దేవుడుగా, మీకు అధిపతిగా, రాజుగా, ప్రభువుగా, తండ్రిగా, భర్తగా సమస్తముగా నేనుండి మిమ్మల్ని సిద్ధము చేసి నాతో పాటు పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి నేను పరలోకము నుండి దిగి వచ్చింది ఎందుకు అని అంటే అంటున్నాడు. కొంతమంది వ్యక్తులతో మనం కలవటానికి ఇష్టపడం. మన శత్రువులు ఈ దారిలో వస్తే పెద్ద శత్రుత్వం ఏముండదు, ఈ దారిలో వస్తే ఆ దారిలో. కొన్నిసార్లు కొద్ది కష్టమైన మాట, 4-5 దైవజనులు ఒక చోట ఉండడానికి ఇష్టపడరు. చాలా కొద్ది సందర్భాల్లోనే ఉంటుంది. కారణం ఆయన ఎక్కువ, నేను ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో సర్వశక్తి కలిగినటువంటి దేవాతి దేవుడు ఒక మానవ మాతృడు. ఇక్కడ ఒక మాట, మానవ మాతృడు అనే మాట ప్రతిసారి వింటున్న, తన చేతులతో చేసినటువంటి ఒక మనుష్యుని. గ్రంథంలో రాసిన ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన సమస్తమును సృష్టించి వాటిని పరిపాలిస్తున్నాడు. ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఈ భూ ప్రపంచం మాత్రమే కాదు, మొత్తం కూడా ఈ పాలపొంత వీటన్నిటి గురించి ఆలోచన చేస్తే భూమియే ఒక చుక్క అంతా కూడా ఉండదు. వీటన్నిటిని పరిపాలిస్తున్నటువంటి దేవాతి దేవుడు వాటన్నిటిని ప్రక్కన పెట్టి నీ కోసం, నా కోసం పరలోకం నుండి దిగి వచ్చి సంఘములో నేను వారి మధ్య నివాసము చేయునట్లు నా కోసం ఒక అందరిని కట్టమంటున్నాడు. మనుషుల్లోనే భేషజాలు ఉంచుకొని ఇంట్లో వాళ్ళతో వండలేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్, అత్తమ్మ పనికిరారు, అమ్మా నాన్న పనికిరారు, తోడుకోళ్ళు పనికిరారు. ఇలాంటి పరిస్థితుల్లో సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు సైన్స్ గురించి ఆలోచన చేస్తే పాలపుంత ఎంత కనపడుతుంది, అందులో భూమి ఎంత ఉంటుంది, ఆ భూమిలో మనం ఎంత ఉంటాము. అయినా నిన్ను నన్ను అయితే యెహోవా
ఇశ్రాయేలీయుల మీద లక్ష్యం ఉంచెను అని అంటున్నాడు. నీ మీద లక్ష్యము పెట్టినటువంటి దేవుడు నిన్ను పరలోకం నీ నుండి స్థలములో నీరులు ఉండులాగునా. దేవుని బిడ్డలారా, అలాంటి మందిరములో ఎవరు నిద్రపోతూ ఉన్నారు అని అంటే మనం సమూయేలు గ్రంథంలో మనం చూసాం. సమూయేలు గ్రంథంలో మనం చూసినటువంటి మాట, సమూయేలు దీపము ఆరిపోక మునుపు మందసము ఉన్నటువంటి ప్రాంతంలో నిద్రపోవటానికి ఆయన వెళ్ళాడు. ఏలీ గారు ఎక్కడ ఉన్నాడు? ఏలీ గారి పిల్లలు ఎక్కడ ఉన్నారు? అక్కడ పడుకోవలసిన వాళ్ళు ఎవరు? పడుకోవలసింది ఏలీ గారు. ఆ తదుపరి వారి పిల్లలు, వాళ్ళు కూడా యాజకత్వం చేస్తున్నారు. వారు ఎక్కడున్నారు మనకి ఇప్పుడు సందర్భం కాదు, మనకి అవసరం కూడా కాదు. ఆ మందస్సం గురించి ఒక మాట మనం జ్ఞాపకం చేస్తాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చదువుదాం. 6:19 చూద్దాం ఒకసారి. యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తెను. చాలు. ఇక్కడ ఎందుకు ఈ మాట చదివించబడింది అని అంటే, దేవుని మందసము యొక్క ప్రభావం గురించి మాట్లాడటానికి. ఆయన మహిమా ప్రభావము కలిగినటువంటి వాడు. నిర్గమాకాండం 40వ అధ్యాయంలో ఉన్నాయి. అదంతా సమయం కాదు కాబట్టి మీకు గుర్తు చేస్తున్నాను నేను. యెహోవా చెప్పినట్లుగా మందసములో శాసనములు ఉంచెను అని రాయబడింది 40వ అధ్యాయం. మీరు తర్వాత చూడండి ఏమున్నాయి అందులో. మందసములో ఏమున్నాయి అని అంటే దేవుని యొక్క శాసనములు ఉన్నాయి. దేవుని యొక్క శాసనములు ఎదుట తమ విశ్రమ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సమూయేలు. మనకు తెలిసిన మాట, ప్రవక్తగా ఉన్నాడు, యాజకుడుగా ఉన్నాడు, దీర్ఘదర్శి ప్రవక్త అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ 3 పనులు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. యాజకులు వేరుగా ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు వేరుగా ఉన్నారు. కానీ 3 పనులు చేయగలిగినటువంటి వాడు ఎక్కడ ఉన్నారు సమూయేలు గారు అని మనం ఆలోచన చేస్తే, మందసం శాసనముల ఎదుట ఎక్కడ ఉన్న ఈ శాసనములు అతి పరిశుద్ధమైనటువంటి, ఇందాక పాస్టర్ గారు మనకు తెలియజేశారు, ఆ ప్రాంతములో ఉన్నటువంటి ప్రభావము కలిగినటువంటి స్థలములలో ఉండేటువంటి దేవుడు అక్కడ నుండి, అక్కడ మనం ఆ మందసం గురించి చదివితే, ఆ మందసము పెట్టిన తరువాత ఆయన ఒక అడ్డు తెరను వేసెను దేవుడు ప్రకారముగా. ఈ అడ్డు తెరను తొలగించి ప్రభు అంటున్నాడు, నీతో నాతో సామాన్యుడిగా స్థానిక సంఘములో పనులు జరిగిస్తూ మనల్ని సంసిద్ధము చేస్తున్నటువంటి సంఘములో నీవు నేను చేయవలసిన పనిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి ఎందుకు పోవాలనేటంటే ప్రభు అక్కడ ఉన్నాడు, నీకోసం దిగి వచ్చినటువంటి ప్రభు ఉన్నాడు. కొద్దిగా సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు ఉంటే గనక వాళ్ళు చూడడానికి ప్రజలు ఎలా వెళతారు, వాళ్ళ కోసం తండోపతండాలి. కానీ ఇంత సృష్టికర్త అయినటువంటి దేవుడు నీకోసమే నా కోసమే వచ్చి స్థానిక సంఘాన్ని 19 సంవత్సరాల పాటు అడపదడప, నేను కూడా పాస్టర్ గారు బయటికి వెళ్ళినప్పుడు లేక బిజీగా ఉన్నప్పుడు కొన్నిసార్లు నేను రావటం జరిగింది. కారణం ఏమిటి అని అంటే, ఏమి జరుగుతుంది ఇక్కడ అనంటే సంసిద్ధం చేస్తూ ఉన్నటువంటిది, సంఘాన్ని సంసిద్ధం చేస్తున్నటువంటిది. వాళ్ళ బాధ్యత, వాళ్ళు ఊర్లో ఉన్నా లేకపోయినా, పరాయి దేశంలో ఉండొచ్చు, ఈ ఊర్లో ఉండొచ్చు, ఇంకొక ఊర్లో ఉండొచ్చు, వారికి అప్పగించినటువంటి పనిని జరిగించేటువంటి దాంట్లో 10 సంవత్సరాల పాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందసము యొక్క ప్రభావము గురించి మనం నిర్గమాకాండం అంతా మనం చదివితే, నిర్గమాకాండంలో ఇవి సంఖ్యాకాండంలో అటువంటి ప్రభావవంతమైనటువంటి దేవాతి దేవుడు. కింద కూడా మనం కింద వచనాల్లో చూస్తే అంటున్నాడు, మందసం వెళ్ళిపోయినప్పుడు ఆమె అంటుంది ప్రభావము వెళ్ళిపోయింది అని అంటున్నాడు. ప్రభావం ఉంది మందిరంలో. అవి 2 పలకలు మాత్రమే కాదు, దేవుని యొక్క నోటి ద్వారా వచ్చినటువంటి శాసనములు అని అంటున్నాడు. దేవుని మాటలు, దేవుని యొక్క వాక్కులు మందిరములు ఉన్నాయి. నీ మాట నన్ను బ్రతికిస్తుంది అంటున్నాడు. ఆ మాట కూడా ఇందాక చదివించాం, దైవజనుడు చెప్పినటువంటి మాట. రొట్టె వలన మాత్రమే కాదు మనుషుడు బ్రతికేటువంటిది నీ వాక్యం వలన. ఇందులో ఉన్న చాలా మందికి తెలుసు, 2-3 రోజులు 4-5 రోజులు ఆహారం తినకపోయినా వాక్యము చదువుకొని ప్రాణము నిలుపుకున్నటువంటి సందర్భాలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో. కనుక ఈ రాత్రి వేళ 9 సంవత్సరాలు కాచి కాపాడినటువంటి దేవుడు మందిరంలో ఏముందంటే ప్రభావం ఉంది. ఆ ప్రభావాన్ని
దానిని కింద వచనాల్లో నేను చదివించను కానీ మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ శాసనముల మీద నమ్మకం ఉంచినటువంటి వారికి ఏం జరిగిందనంటే, అష్టోది నుంచి తీసుకుని వచ్చినప్పుడు ఒబేదేదోము ఇంట్లో కనుక మందసం ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే, ఏం జరిగింది? వాడు మందసాన్ని చేయవలసిన రీతిగా చేయటం వల్ల బహుగా ఆశీర్వదించాడట దేవుడు. మందసం ఎవరు పడితే వాడు తీయటానికి వీల్లేదు. పాత నిబంధనలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు, మందిరములో ప్రతిష్ఠితమైనటువంటి వాడు పరిశుద్ధ స్థలములో మీరు వెళ్ళడానికి వీల్లేదు, అందరూ వెళ్ళడానికి వీల్లేదని చెప్పినటువంటి దేవాతి దేవుడు క్రొత్త నిబంధనలో అన్నాడు, మీరందరినీ కూడా రాజులైన యాజక సమూహముగా చేసి, దానివల్ల నేను కూడా ఇక్కడ నిలబడగలను. ఇప్పుడు మీలో చాలా మంది దైవజనులు ఉన్నారు, మీరు మాత్రమే నిలబడవలసిన స్థలములో అందరం నిలబడ్డాము అని అంటే, ఆ ప్రతిష్ఠితమైన స్థలములో ఉండటానికి తెరను తీసివేసి నిన్ను నన్ను మందిరములో నిలవబెట్టినటువంటి దేవాతి దేవుడు. ఆ కారణం చేత దైవజనులు కాకపోయినా, యాజకులం కాకపోయినా దేవుని వాక్యాన్ని ప్రకటించే అవకాశం అందరికీ కూడా దేవుడిచ్చాడు. కనుక మందిరంలో గురించి మనకు చాలా విషయాలు తెలుసు. ఒక 2 మాటలు చదివి మనం ముగించేద్దాం. చూడండి, మందిరంలో ఇంకా ఏముంది అని అంటే, ఆయన కృప ఉందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మందిరములో సమృద్ధి ఉంది అని అంటున్నాడు. నీ మందిరములో మేలు చేత నిన్ను తృప్తి పరచెదను అని అంటున్నాడు. మేలు లేదు అనేటువంటి వారు ఆయన అంటున్నాడు, నీ కోసం ఏర్పాటు చేయబడినటువంటి మందిరములో నిన్ను తృప్తి పరచెదను. దేవుని బిడ్డల, తృప్తి అనేది ఎక్కడన్నా ఉందా? సామెతల్లో మనం చూస్తాం, చాలులు అన్నవి చాలా ఉన్నాయి అన్నట్టు మనం చదువుతాం. తృప్తి అనేటువంటి దాన్ని మందిరములో మాత్రమే దేవుడు అవ్వగలిగేటువంటిది. ఇక ఏ విషయంలో, ఆస్తి విషయంలో, డబ్బు విషయంలో, ఉద్యోగం విషయంలో, ప్రమోషన్ల విషయం ఎక్కడ తృప్తి రాదు. ఎంత డబ్బు వచ్చినా ఇంకొద్దికి వస్తే బాగుండు, ఎంత పెద్ద పొజిషన్లో ఉండ వెరీ నెక్స్ట్ పొజిషన్లో ఉండొచ్చు, చాలా పెద్ద పొజిషన్లో ఉంటే లైఫ్ లాంగ్ ఉంటే బాగుండొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నీ మందిరములో నా మందిరములో నిన్ను మేలు చేత తృప్తి పరచెదను అని అంటున్నాడు. ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిగించినటువంటి దేవాతి దేవుడు మరి ఒక సంవత్సరం, ఒకవేళ శారీరకంగా బర్త్డే చేసుకుంటే, బర్త్డే అనుకున్నాం కొద్దిసేపు చేసుకుంటే ఏమవుతుందంటే శారీరకముగా మరణానికి దగ్గర అవుతున్నాం. సంఘములో మరొక సంవత్సరం జరుపుకుంటున్నాము అని అంటే పరలోకానికి దగ్గర అవుతున్నాం. ప్రభు యొక్క రాకడకు, పరలోక రాజ్యానికి మరొక సంవత్సరం మనము దగ్గర అవుతున్నాం. 50, 60, 70 వస్తే ఏమవుతుంది నెమ్మదిగా ఇక మరణానికి. కానీ ప్రభు యొక్క మందిరములో వార్షికోత్సవం మనం జరుపుకుంటున్నామంటే ప్రభువు రాకడ దగ్గరకు వచ్చేస్తూ ఉంది. మరొక సంవత్సరం ముందుకు వచ్చేసింది. ప్రభువుని ఎదుర్కొనేటువంటి సమయం మరికొంత ముందుకు వచ్చేసింది అని అంటున్నాడు. చివరి మాట చదివి పాస్టర్ గారికి సమయం ఇస్తాను. 18వ కీర్తన అందరికీ తెలిసిన మాట చదివి నేను ముగిస్తాను. 26వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట చదువుదాం. చూడండి, యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం ముందును కాక, యెహోవా మందిరములో నుండి. ఎక్కడి నుంచి దీవెనలు కావాలి అని అంటే, ఈ మాటలు జనరల్గా మేము చెప్పం, ప్రాస్పరిటీ బోధలు అనేటువంటి చాలా చేయం, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట చదివి నేను విడిచిపెడుతున్నాను. ఎప్పుడు అని అంటే మందిరానికి నీవు రావాల్సిందే, షరతులు ఉన్నాయి. యెహోవా మందిరములో నుండి మిమ్మును, మా చదువు ఒకసారి తల్లి, యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము అని అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, మందిరములు మనకు దీవెనదా అని అంటున్నాడు. ఆశీర్వాదము దేవుని యొక్క మందిరము. ఆ మాటకు వస్తే ఆయన అంటున్నాడు, సకల ఆశీర్వాదములకు కారణభూతమైన ఆయన నామము ఉచ్చరించబడుతున్నటువంటి మందస్సములో ఉన్నటువంటి ప్రభావం ఉన్నటువంటి దేవుడు, మన మధ్యలో నివాసం చేస్తున్నటువంటి దేవుడు స్థానిక సంఘమును 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు కాచి కాపాడు మరొక నూతన సంవత్సరంలోకి వెళుతున్న సందర్భంలో మందిరానికి ఒకవేళ వస్తూ ఆగిపోయిన వాళ్ళు ఇక నుండి మందిరానికి మనం రెగ్యులర్గా రావటానికి, ఇంకా ఇందాక దైవజనులు చెప్పినటువంటి రీతిగా మందిరంలో జరగవలసిన ఒక మాట మీకు చెప్పను అని చెప్పాను, కానీ మీరు తీయొద్దు. మత్తయి సువార్తలో రాయబడి ఉంది, మందిరంలో జరగవలసింది ఏంటి అని అంటే సువార్త పని జరిగించవలసిన అవసరం ఉంది. నీడ్ ఏంటి అని అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను చివరి వచనాల్లో రాసినటువంటి మాట,
మీరు సర్వజనులకు, ఎవరికి వారు కాదు, స్థానిక సంఘంకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి అంటే అక్కడ 3 మాటలు రాయబడి ఉన్నాయి. ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. సువార్త పనిని జరిగింది ప్రభు అంటున్నాడు. మందిరములో పనిని జరిగిస్తున్నటువంటి ప్రభు ఆయన దక్షిణ దిక్కుకు ముఖమును తిప్పుకున్నాడు అంటే సంఘములో పనిచేస్తున్నటువంటి సందర్భంలో స్థానిక సంఘం యొక్క పని ఏమిటి అంటే వార్షికోత్సవం జరిగేటప్పుడు డెవలప్మెంట్, గ్రోత్ అనేటువంటిది ఉండాలి. జనరల్గా పిల్లలు ఏప్రిల్ అయిన తర్వాత నెక్స్ట్ తరగతికి వెళ్ళిపోతారు, ఆ నెక్స్ట్ ఇంకొక తరగతికి వెళ్తారు. అక్కడే ఉంటే ఏది డెవలప్మెంట్ అంటే ఇక్కడ సంఖ్య కాదు కానీ చేసే పరిచర్య, దాని ఫలితము కనిపించాలి అంటున్నాడు. సంఘం ఎలాగుండాలో పరమగీతంలో రాసినటువంటి మాట, వల్లి పద్మంలో లోయలో పుట్టినటువంటిది. సంఘము కనపడదు, సంఘము చేసేటువంటి పనులు మాత్రమే కనపడుతూ ఉంటాయి. సంఘానికి ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి అని అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత మందిరములో నుండి ఏమి వెళ్ళాలి అని అంటే చాలా తక్కువ సమయం ఉన్నటువంటి పరిస్థితి కనుక సువార్త పనిని అనేక మాటలు ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మాట సువార్త పనిని మందిరము నుండి. ఈ రోజుల్లో మనకు తెలుసు, ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు రావట్లేదు, మందిరాలు పెరిగిపోయినాయి, ప్రజలు తక్కువ అయిపోయారు. వాటన్నిటి గురించి పాజిటివ్గా నెగిటివ్గా మాట్లాడటం మన ఉద్దేశం కాదు. మనం ఏమన్నా చేయగలుగుతున్నామా? అందరూ తమ సొంత కార్యములను మాత్రమే చూస్తున్నారు, ప్రభు కార్యములను ఎవరునూ లక్ష్య పెట్టు. నిన్నే ఇండిపెండెన్స్ డే జరిగింది, ప్రోగ్రామ్ అయినాక ఎవరన్నా ఉంటారా? ఇప్పుడు కూడా అంతే, ఎవరన్నా ఉంటామా? స్థానికంగా ఉన్న ఒకళ్ళిద్దరు మొత్తం సరిచేసి ఆ బయటికి పంపించాల్సింది. ఎవరికి వారు ఇది మన పని కాదు అనుకుంటే సువార్త పనిని. కనుక ఈ వార్షికోత్సవం సందర్భంగా ఇంకా అనేక ప్రాంతాల్లో పరిచర్య విస్తరించబడటానికి, స్థానిక సంఘం దీవించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసే సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాం. 9 సంవత్సరములు కాచి కాపాడండి. ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో 9 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 10th ఇయర్ అనేటువంటి జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రభావం ఉన్నటువంటి మందిరానికి మనం రావటం, మనం కంటిన్యూ చేయాలనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మందిరము ద్వారా పరిచర్య జరిగించాలనేటువంటిది ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మందిరములో ప్రభు కార్యాలు జరిగిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దయగలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ సాయంకాలం స్థానిక సంఘంలో కలిసి ఘనమైన, మహోన్నతమైన, మహిమాన్వితమైన అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన మా ప్రభు యొక్క నామాన్ని స్తుతించి, గణపరిచి, మహింపరిచేటువంటి అవకాశం ఇచ్చారు. ఉదయకాలం ప్రభువా ఈ మందిరంలో చేరి మీ నామాన్ని స్తుతించాం, మిమ్మల్ని ఆరాధించాం. సాయంకాలపు వేళ తండ్రి ఈ సహాయం దయచేయండి, మీ సన్నిధి హస్తం తోడుగా ఉంచండి. మా ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నాయన, ఇదిగో నా ప్రభా 9 సంవత్సరాలు నాయన మీ దాసుని మీరు ఎత్తిపెట్టిన తండ్రి, ఇదిగో ప్రదేశములో అయా మూలకు తలరాయిగా చేసి నా తండ్రి, అయా ఇదిగో నా ప్రభా సంఘాన్ని స్థిరపరిచిన ఆయన అనేక మంది బిడ్డలను అయా మీ సన్నిధిలోనికి నడిపించి నా తండ్రి నాయన, అనేక మంది బిడ్డలు మారు మనసు పొందుటకు నాయన మీ దాసుని నోట నాయన మీ మాటలు ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ దాసుని కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి. వచ్చినటువంటి నాయన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులందరూ నాయన పేరు పేరు వారు మీరు దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఇంకా అనేక ఆత్మలు నాయన మీ సన్నిధికి రావాలి ప్రభా. అనేక మంది నాయన ఇదిగో నా తండ్రి ప్రదేశంలో, ఈ స్థలములో నాయన మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యం నాయన మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో ప్రదేశంలో నాయన మీ దాసుని మీరు నిలబెట్టుకున్నారంటే అయ్యా ఈ చుట్టుపక్కల వారికి కూడా నాయన మీ యొక్క ఆశీర్వాదం ఉన్నదని నా ప్రభు మీరు సెలవిచ్చారు కనుక నా తండ్రి, మీ దాసుడు నాయన ఇంకా అయ్యా 100 ఫలాన్ని మీ దాసునికి అభిషేకించండి. అయ్యా ఇదిగో నా తండ్రి మీరు కూడా మంచి మనసును మీరు దయచేయండి ప్రభా. ఆ బిడ్డ కూడా నా తండ్రి సంఘం కొరకు, తన యజమానుడి కొరకు అయ్యా ప్రార్థించే మనసును మీ బిడ్డకి ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి సహకారులుగా ఉన్నటువంటి సేవకులందరినీ దీవించండి. అయ్యా ఇదిగో వాక్యం ప్రకటించినటువంటి మీ దాసుని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. అయ్యా వచ్చినటువంటి ప్రతి వారిని నాయన అయ్యా మీ మేలులతో, మీ ఆశీర్వాదాలతో నింపు పంపమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది, కూటం ముగించబడుతుంది. సందేశాలు ఏమి లేవేకేమి. సో మీకు భోజనాలకి ఏర్పాట్లు అన్నీ చేస్తా ఉన్న టైంలో, ఈ టైంలో ఒక చిన్న ప్రార్థన ఒకటి మన మధ్య.
ప్రభువా, ఈ ప్రదేశంలో, ఈ ప్రాంతంలో దేవా ఏమీ లేనప్పుడు, సమస్తము లేనప్పుడు ప్రభువా, మీ దైవ సేవకులు ప్రభు తల్లి గర్భంలో మీరు ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతం యొక్క ప్రభు రక్షణ కొరకు, అనేక కుటుంబాల ప్రభు విడుదల కొరకు, నీ రక్షణ మార్గాన్ని ప్రభు తెలియచేయడానికి ప్రభు మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నా. అయ్యా ఇదిగో ప్రభు నీ యొక్క అనాది సంకల్పాన్ని బట్టి ప్రభు నీ అపరంజి పాదాలకు కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభు సంఘం మీది, సంఘం కట్టువాడు నేనే అంటున్నావు, దానిని నడిపించేవాడు నేనే అంటున్నావు ప్రభు. చివరికి అప్పచెప్పేది మేమే. ఈ ప్రదేశంలో మేమందరూ కూడా ప్రభు కేవలం ప్రభా నిమిత్త మాత్రులము. అయ్యా ఇదిగో ప్రభా ఈ యొక్క సంఘాన్ని ప్రభా ఇంకను ప్రభా మునుపటి కంటే అధికమైన మేలు చేత మీరు దీవించండి, ఆశీర్వాదకరంగా మీరు మలచండి. అయా పడిన చోటనే లేవనెత్తే దేవుడవు, ఎండిన చోటనే ప్రభా చిగురింప చేయగలిగిన దేవుడవు. యెషయా ముద్రించి ప్రభా అయా దావీదు వేరు చిగురించిన దేవుడు ప్రభానికి స్తోత్రాలు. అయా ఇదిగో ప్రభా నూరంతర ఫలభరితంగా ప్రభా ఈ ప్రాంతమే కాదు ప్రభా అనేక ప్రదేశాలకు ప్రభా శాఖోపశాఖలకు ప్రభా ఈ పరిచయ ప్రభా విస్తరింప చేయబడును గాక. ప్రతి కుటుంబము దీవించబడును గాక, ప్రతి విశ్వాస దీవించబడును గాక. సంఘాన్ని పరిచరణ వారి కుటుంబాన్ని ఇదిగో ప్రభా సమస్తాన్ని ఇదిగో ప్రభా మీ చేతిలో సమర్పించుకోవచ్చు. నీ యొక్క మెండైన దీవెనలను కుటుంబానికి ప్రభా సహోదరుడికి ఇద్దరు బిడ్డలకు అనుగ్రహించమని సహాయం దయచేయమని, ఇంకా ఇదిగో ప్రభా మునుపటి కంటే అధికమైన మేలు యొక్క పరిచయం మీరు దీవించమని ఆశీర్వాదకరంగా చేయమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిదిగో ప్రభా ఈ సన్నిధానంలో ప్రభా మీ చేతులు సమర్పించుకోవచ్చు. నీ యొక్క సన్నిధానం అందరి మేలుడి చేత దీవుల చేత ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు ఉన్నత పరిశుద్ధ ప్రార్థిస్తూ స్తుతిస్తూ అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.